నమస్కారం అండి. నా పేరు చల్లగొండ వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ ప్రాపర్టీస్ ఒంగోలు. మనం ఈరోజు టీడీఆర్ బాండ్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి, వాటిని ఎలా వాడుకోవాలి, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి వాల్యూషన్ ఎంత, అవి ఎన్ని రకాలు, ఇవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అయితే అసలు టీడీఆర్ బాండ్స్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక ఒంగోలు, గుంటూరు లాంటి టౌన్స్లో కామన్గా రోడ్స్ బేస్ చేసుకొని G+1, G+2 అలా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. బట్ వాళ్ళకున్న ఆ స్ట్రెంగ్త్ని బట్టి రాజకీయ పలుకుబడితోనో, తెలియకనో, లేదా తర్వాత రెగ్యులైజేషన్ చేసుకుందామనే విధానంతోనో, లేదా మా సైటు వేస్ట్ అయిపోతుందనో, లేదా డబ్బు మీద ఆశతోనో చాలామంది ఓవర్ఫ్లో చేస్తారండి. అంటే G+2 పర్మిషన్ ఉంటే G+5 అలా కట్టేస్తారండి. అంటే వాటి వల్ల కన్స్ట్రక్షన్కి చాలా నష్టం జరుగుతుందండి. అది ఎలా జరుగుతుందంటే, అలా వితౌట్ పర్మిషన్ అలా అన్ని ఫ్లోర్స్ వేసినప్పుడు ఆ లోకల్ బాడీస్కి, మున్సిపల్ కార్పొరేషన్స్కి, లేకుంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి, వాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైట్స్ ఉంటాయండి దాన్ని కొలాప్స్ చేయడానికి. దాంట్లో ఫైనైట్ అలా ఉండవండి. కొలాప్స్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ కూడాను ఎలాగంటే కోర్టు కూడా దాన్ని ఏమీ చేయలేదు. సో అలాంటి రైట్స్ ఉంటాయి వాళ్ళకి. అలా ఆ రైట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కామన్గా వచ్చి, సార్ మేము మీకు ఒక 10 days టైం ఇస్తున్నాం, మీరు రెగ్యులర్ చేయించుకోండి, లేదా టీడీఆర్ బాండ్స్ తెచ్చుకోండి, లేదా దాన్ని డిస్మాంటిల్ చేయండి అని చెప్పేసి ఒక నోటీస్ సర్వ్ చేసి వెళ్ళిపోతారండి. కానీ కొంచెం పొలిటికల్ టచ్ ఉన్నోళ్ళు, లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్నోళ్ళు పెద్దగా పట్టించుకోరు, నడిపించేస్తారు. ఎప్పుడు ఆ 5 ఏళ్ళు ఆ టర్ము ఆ పార్టీ ఉన్నదాకా తర్వాత జరిగేది ఏంటండి, ఏమీ జరగదు. ఖచ్చితంగా నెక్స్ట్ పార్టీ వచ్చినప్పుడు దాని మీద ఫైన్ వేపిస్తారు. ఇవన్నీ జరగకుండా ఉండడానికే టీడీఆర్ బాండ్స్. అసలు టీడీఆర్ బాండ్స్ అనేవి ఎక్కడ లభిస్తాయి అంటే, కామన్గా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, నేషనల్ హైవేస్ వేసేటప్పుడు, లేకుంటే రోడ్స్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు, లేదా కొత్తగా మనం ఇప్పుడు అమరావతి రాజధాని కడుతున్నారు, దానికి పొలాలను ఎక్వైర్ చేస్తున్నారు. ఆ ఎక్వైర్ చేసినప్పుడు ఆ రైతులకు లేదా ఆ కాంపెన్సేట్ చేయడానికి ఆల్టర్నేటివ్గా ఈ టీడీఆర్ బాండ్స్ని యూజ్ చేస్తారు. ఈ టీడీఆర్ బాండ్స్ ఎవరైనా ఎక్కడైనా ట్రాన్స్ఫరబుల్గా వాడుకోవచ్చు. టీడీఆర్ బాండ్స్ అంటేనే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. సో వాటిని ఇష్యూ చేస్తారు. అయితే ఇందులో మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ట్రాఫిక్ ఉన్న ఏరియా, మంచి ప్రీమియం ఏరియాలో ఎక్స్టెన్షన్ చేస్తూ వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఆ బాండ్స్ వాల్యూ హైగా ఉంటుంది. అవుట్కట్స్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇష్యూ చేసే టీడీఆర్ బాండ్స్కి వాల్యూ కంపారిటివ్లీ కొంచెం తక్కువగా ఉంటుంది. అలా వాటిని బేస్డ్ ఆన్ ఆ ఏరియాని బట్టి టీడీఆర్ బాండ్స్ని డిఫరెన్షియేట్ చేస్తారండి. అది మనం గమనించుకోవాలి. అయితే ఇవి పబ్లిక్లో రైతుల దగ్గర ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి రైతులు అలా ఉండొచ్చు, లేదా బిజినెస్ పీపుల్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఆ రైట్స్ని కొనేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు బిల్డర్స్, అలా ఉండొచ్చు. సో ఇవేంటంటే, మనము అదనపు ఫ్లోర్ వేసినప్పుడు, పర్మిషన్ లేని ఫ్లోర్ వేసినప్పుడు వీటిని యూజ్ చేసుకొని, టీడీఆర్ బాండ్ని యూజ్ చేసుకొని దాన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు, దాన్ని మనం రెగ్యులర్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి సెక్యూర్డ్ చేసుకునే వాళ్ళం అవుతాము. సో ఇది గమనించి మనము ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అలా ఫ్లోర్స్ వేసుకొని ఉంటే వాళ్ళకి తెలియదని కాదు, ఖచ్చితంగా తెలుస్తుంది. బట్
బహుశా ఇచ్చినగా టీడీఆర్ బాండ్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సలహాలు సూచనలు కోరుకుంటూ మీ వెంకట శివరావు. థ్యాంక్ యూ.